అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రుద్ర దుర్మార్గం నుంచి రేణుకను కాపాడిన క్రిష్. అసలు నిజం తెలుసుకున్న మహాదేవయ్య. షాక్లో రుద్ర. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ఎలా అయితే తన భార్యకు అబార్షన్ చేయించాలని సిద్ధపడతాడు. ఆ మాటలు విన్న సత్య రేణుకకి సహాయం చేస్తానని చెప్పి అడుగుతుంటుంది. నా జీవితం ఎలాగో మారుతుంది, నువ్వు ఇందులో తలదూర్చకు. ఎందుకంటే మీ బావగారు మనిషిని చంపడానికి వెనుకాడడు. అతనికి గట్టిగా అడిగితే ఇంకా కోపం వస్తుంది, బ్రతిమలాడుకుంటే కాస్తైనా మాట వింటాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అక్క, నేను తలదూర్చను. కానీ నిన్ను కనుక ఆసుపత్రికి తీసుకువెళితే మాత్రం మామయ్య గారికి చెప్పేస్తాను. నువ్వు మేనేజ్ చేసుకుంటే పర్వాలేదు, ఆయన కనుక నిన్ను విషయంలో ఏదైనా చేస్తే అప్పుడు మాత్రం చెప్పేస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ రుద్రాన్ని తక్కువ అంచనా వేసినట్టుంది ఈ సత్య. ఇప్పటి వరకు రేణుక బలహీనురాలు, కానీ ఇక ఇప్పుడు ఈ సత్య తోడయ్యింది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ సత్యను రేణుకకి తోడుగా ఉండనివ్వకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోగా క్రిష్కి విషయం చెప్పాలని, ఎలాగైనా ఇప్పుడు ఈ సమస్య నుంచి గట్టెంకర్చగలిగినోడు క్రిష్ మాత్రమే అని చెప్పి అనుకుంటూ క్రిష్కి ఇక తన వదిన గురించి నిజం చెప్పడానికైతే వెళుతుంది. క్రిష్ కాపాడుతాడని చెప్పేసి, నిన్ను మాట్లాడాలి ఒకసారి ఉండమనేసరికి, నీకు నాకు మధ్య మాటలు ఏముంటాయి, నా గురించి కాదు నీ కుటుంబం గురించి మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సత్య అయితే, నా కుటుంబం గురించి మాట్లాడడానికి నీకేం హక్కుంది, ఎందుకంటే 4 నెలల్లో వెళ్ళిపోతావు. అలాంటప్పుడు ఈ కుటుంబంలో వచ్చిన సమస్యలకు నువ్వు తలదూర్చకు, అక్కర్లేని లేనిపోని తలనొప్పులు తెచ్చుకు పెట్టుకోకు. అందుకని ఉన్న 4 నెలలు సంతోషంగా ఉండని చెప్పేసి ఇక క్రిష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ క్రిష్ ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాదు, మనుషుల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఎప్పుడు అర్థం చేసుకోడో కూడా తెలియడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఇక అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది సత్య. అయితే ఇక ఈలోగా క్రిష్ బయటికి వెళుతూ ఉండగానే ఇక ఈలోగా మహాదేవయ్య ఫోన్ చేస్తాడు. మహాదేవయ్య ఫోన్ చేసి, నువ్వు రెస్టారెంట్కి వెళ్ళాలని చెప్పేసి క్రిష్తో చెప్తూ ఉంటాడు. ఇప్పుడేంటి రెస్టారెంట్కి, నాకు ఇప్పుడు వెళ్ళే మూడ్ లేదు, నేను వెళ్ళనని చెప్పేసి ఇక క్రిష్ అయితే అంటూ ఉంటాడు. అది కాదురా, అన్న టేబుల్ బుక్ చేసుకున్నాడంట వదిలిని తీసుకువెళ్ళడానికి, కానీ ఇప్పుడు అన్నకి నేను ఒక ముఖ్యమైన పని అప్పచెప్పాను, ఆ పని చూసుకుని వాడు తర్వాత వెళతాడులే, నువ్వు వెళ్ళు, అనవసరంగా వేస్ట్ అవ్వడం ఎందుకు, అక్కడికి వెళ్ళి సత్యతో కలిసి ఎంజాయ్ చేయని చెప్పేసి మహాదేవయ్య అయితే చెప్తూ ఉంటాడు. ఇక సత్యను రెడీ అవ్వమని చెప్పేసి క్రిష్ అయితే చెప్తాడు. సత్య, ఇదే మంచి సమయం, ఇక నేను తన వదిన గురించి చెప్పాలి, తన వదిన గురించి చెప్పి ఎలాగైనా సరే ఇక అక్కకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలి, ఇక తప్పకుండా నేను ఈ నిజాన్ని క్రిష్కి ఎలాగైనా చెప్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక సత్య అయితే సత్యని తీసుకుని క్రిష్ బయలుదేరుతాడు. చూసావు కదా మా ఇంట్లో మగవాళ్ళు ఎంత మంచివాళ్ళో, మా వదిన్ని మా అన్న ఇక రెస్టారెంట్కి తీసుకువెళ్ళడానికి బుక్ చేసుకున్నాడు, కానీ ఈలోగా అన్నకేదో పని ఉండడంతో నన్ను వెళ్ళమని చెప్పాడు, నిన్ను తీసుకుని. చూడు మా అన్న ఎంత ప్రేమ ఉందో మా వదినంటే, నువ్వు అస్తమానం ఏదో ఒకటి అంటూ ఉంటావు కదా, మా అన్న పైకి అలా కనిపిస్తాడంతే, కానీ వాడి మనసు కూడా మంచిదే, కాకపోతే చిన్నప్పటి నుంచి మేము పెరిగిన వాతావరణం ఇక మా పరిస్థితుల ప్రభావంతో మేము ఆ రకంగా మారక తప్పదు తప్ప మాకు మనసుంది, మేము మంచివాళ్ళమే అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు క్రిష్. అయితే క్రిష్ మాటలకు షాక్ అవుతూ ఉంటుంది. ఇక సత్య అయితే, ఏంటి అంటే రెస్టారెంట్ బుక్ చేశానని చెప్పేసి నన్ను అక్కడి నుంచి తప్పించి ఇక అక్కని అబార్షన్ చేయించడానికి బావగారు తీసుకువెళ్ళారనమాట. చాలా తెలివిగా ప్లాన్ చేశారు బావగారు, కానీ మీ ప్లాన్ని నేను వర్కౌట్ కానివ్వను. అవునా, మీ ఇంట్లో వాళ్ళు చాలా మంచివాళ్ళ? నిజమే, చాలా మంచివాళ్లే. ఇక మీ అమ్మ ఎవరిని అర్థం చేసుకోదు, తన ద్వారానే తనదే. మీ నాన్న ఇక ఆయన ఉందంటే ఇక ఆయన పని ఏదో ఆయనదే తప్ప ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అర్థం చేసుకోరు. మహాదేవయ్య అంటూ మీషాలు తిప్పుకొని తిరుగుతారే తప్ప ఇంటి పరిస్థితుల గురించి ఆయనకు అవసరం లేదు అని చెప్పేసి ఇక మీ అన్న గొప్పవాడని మంచివాడని గొప్ప గొప్ప కబుర్లు చెప్తున్నావు. ఇక ఆ రుద్ర బావగారు ఆయన చాలా మంచివాడు, భార్యని ప్రేమించలేడు, కుటుంబాన్ని ఇక గౌరవించలేడు, అసలు మనుషులంటే విలువే లేదు, ప్రాణం అంటే అసలు లెక్కలేదు, కానీ ఇక పసిగుడ్డు అని కూడా చూడకుండా భార్యకు వచ్చిన కడుపుని తీయిస్తూ ఉంటాడు. అలాంటి దుర్మార్గుడు. ఏం మాట్లాడుతున్నావు సత్య? నా అన్నని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. అసలు నీ దగ్గర సాక్ష్యం ఉందా? నా అన్న అలా చేస్తున్నాడే. అవును, సాక్ష్యం ఉంది, మీ వదిన కడుపుతో ఉంది. ఆ విషయం ఇక మీ అన్న దగ్గర తెలియకుండా దాచిపెట్టింది,
కానీ ఇప్పుడు ఆ నిజాన్ని తెలుసుకున్న మీ అన్న ఇక రెస్టారెంట్ అని వంక చెప్పి నన్ను ఇక్కడికి పంపించి మీ వదిన రేణుకను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి కడుపు తీయించడానికి ఇక అక్కడ ప్లాన్ చేశాడని చెప్పి అనేసరికి దెబ్బకి షాక్ అయిపోతాడు. నువ్వు చెప్తుంది నిజమేనా? చెప్పు సత్య, నిజమేనా? అన్న అంత పని చేస్తున్నాడా? అవును, నా చెవులతో నేను విన్నాను. మీ వదిన కడుపుతో ఉందని నాకు తెలుసు, కానీ ఎవరితోనూ చెప్పొద్దని చెప్తే తన కడుపులో ఉన్న బిడ్డకి గండమని చెప్పేసి చెప్పొద్దని చెప్పడంతో నేను ఎవరితోని చెప్పలేదు. మీ నాన్నగారికి చెప్దామని చెప్పేసి నేను మీ వదిన్ని అడిగాను. లేదు, ఆయన నన్ను కూడా చంపేస్తాడని చెప్పేసి భయపడింది. అంత మూర్ఖుడు మీ అన్న. ఇప్పుడు కడుపుతో ఉన్న భార్యని ఆసుపత్రికి వెళ్ళడానికే నన్ను తప్పుదారి పట్టించాడు. ఇప్పుడు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి అక్క కడుపు తీయించేస్తాడు. ఈ విషయం చెప్పి ఎలాగైనా మీ వద్దని నువ్వు కాపాడుకుంటావని చెప్పి ఇంట్లోనే ప్రయత్నించాను, కానీ నువ్వు నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయావు. ఇప్పటికైనా తెలుసుకో, నీ అన్న చేసే దుర్మార్గాన్ని ఆపు అని చెప్పనేసరికి నువ్వు చెప్పేది నిజమైతే ఈరోజు వాడు నా చేతుల్లో అయిపోయాడు అని చెప్పేసి అనుకుంటూ ఆసుపత్రికి బయలుదేరి వెళ్తారు. అలా వెళ్ళేసరికి రేణుకకు కడుపు తీయించడానికి రేణుకని లోపలికైతే పంపిస్తాడు. ఏం చేస్తున్నావు అన్న ఇక్కడ అని చెప్పనేసరికి దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతాడు రుద్ర. అయితే అదే ఫ్రెండ్ ఉంటే చూడ్డానికి వచ్చాను. ఫ్రెండా? ఎవరా ఫ్రెండు? నిజం చెప్పన్నా అని చెప్పి కాలర్ పట్టుకునేసరికి ఏంద్రా నలుగురు ముందు నా కాలర్ పట్టుకుంటున్నావు? నీ పెళ్ళం నా కాలర్ పట్టుకోమని ఇక్కడికి తీసుకొచ్చిందా? పిచ్చి పిచ్చి నకరాలు చేయమాకండి, ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నా భార్యకు అబార్షన్ చేయిస్తున్నాను, అది నా ఇష్టం. మా భార్య భర్తల మధ్య సమస్య, ఇందులో మీరు జోక్యం చేసుకోవడానికి లేదని చెప్పేసి ఇక అంటూ ఉండగానే జోక్యం చేసుకోకపోవడం ఏంటి? నాయన ఎంతగానో వారసుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇంట్లో వారసులు రావాలని చెప్పేసి ఎన్నో కలలు కంటున్నాడు. అలాంటిది నువ్వు వదిన కడుపు తీయించడానికి ట్రై చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఒరే క్రిష్, నా భార్య, నా ఇష్టం, నేనేదైనా చేసుకుంటాను. నువ్వేదైనా చేసుకుంటా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ బిడ్డ మన వంశానికి వారసుడు. నీ భార్య నీ ఇష్టం కావచ్చు, కానీ నీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ మన వంశానికి వారసుడు. ఇక గబగబా లోనికి వెళ్ళి ఆ డాక్టర్ని ఆపమని తన వదిన్ని బయటికి తీసుకొచ్చి వదిన్ని తీసుకువెళ్తున్నాం. ఇక వదిన్ని కంటికి రెప్పలా మేము కాపాడుకుంటాం. నీ నీడ కూడా వదిని మీద పడనివ్వం. వదినికి అబార్షన్ చేయించాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదు. ఈ విషయం ఇప్పుడే బాపుకి చెప్తానని చెప్పేసి రేణుకను తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. ఏంట్రా వాళ్ళు వెళ్ళి మీరు రేణుకను తీసుకొస్తున్నారేంటి అని చెప్పి అనేసరికి నాయన ఏడున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే బాపువా వస్తున్నాడు అదిగో అని చెప్పి అంటూ ఉండగానే ఏమైంది? ఆ బిడ్డను ఎందుకు తీసుకొచ్చావు? ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఆ బిడ్డ మొహం ఇంటి అలా ఏడ్చినట్టుంది. లేదు, మీ కొడుకు రుద్ర చేసిన ఘనకార్యం. ఏం మాట్లాడుతున్నావు క్రిష్? అదే ఇంకా అన్న వదిన కడుపు తీయించడానికి వదిని ఆసుపత్రికి తోలుకుపోయిండు. ఈ విషయం సత్య ద్వారాగా తెలిసింది కాబట్టి వెళ్ళి వదిన్ని కాపాడుకున్నాను. నా భార్య, నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటానని చెప్పేసి మొండి సమాధానం చెప్తున్నాడు అని ఇక ఒక్కసారే నిజాన్ని బయట పెట్టేస్తాడు మహాదేవయ్య ముందు క్రిష్. ఇక దెబ్బకి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఇక రుద్ర నిజ స్వరూపం తెలుసుకోవడంతో దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతుంది భైరవి కూడా. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. తన వదిన్ని అయితే కాపాడుకోబోతున్నాడు. మరి ఇలా జరగాలి. అలాగే ఇక సత్యక్రిష్ కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.